సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద రెండవ రోజు మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల ఘటనలో నిరసనగా నిన్న పార్టీ జెండాను అంతం చేసి సాయంత్రం పద్మావతి నగర్లోని జ్యోతిరావు పూలే విగ్రహం ఎదురుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని, నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద మౌన దీక్ష చేస్తున్నామని అన్నారు. ఈ రోజు చీకటి దినమని తెలిపారు. 2008 తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని అన్నారు. అమాయకులైన పౌరులపై ప్రతాపం చూపడం హేమమైన చర్యగా వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రామ్ చరణ్ యువత అధ్యక్షులు పద్ధతి రవి, జనసేన నాయకులు సందీప్, నగేష్, సుధామోహన్ రెడ్డి, సాయి, జనార్దన్ ఠాగూర్, షబ్బీర్, వీర మహిళా సంఘ జయంతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన సంఘటన, కాశ్మీర్లో జరిగిన సంఘటన చాలా హేమన్ చర్య. ఆ సంఘటన ద్వారా ప్రపంచమంతా ఉలికిపడేలా చేసిన ఉగ్రవాదులని, ఆ చనిపోయిన కుటుంబాలకు సంఘీభావంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన సారము 3 రోజుల సంతాప దినంలో ఈరోజు 2వ రోజు వారికి మృతుల కుటుంబాలకు సంఘీభావంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగినది. వారి కుటుంబాలకి, అలాగే చనిపోయిన వారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి, అలాగే వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి ప్రధానమంత్రి మోడీ గారికి మనం అందరం సంఘీభావంగా ఉండి అలాంటి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేమందరం తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో నిందే వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడేలా ఈ రోజు మన ప్రభుత్వం వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేస్తూ, అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా దేవుడు మనశ్శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో వారు చనిపోయిన వారందరికీ ఘన నివాళులు అర్పిస్తూ వారికి సంఘీభావంగా సంతాప దినాలు 3 రోజులు చేయాలని చెప్పి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున మా పార్టీ జెండాను అవనతం చేసి లాక్డౌన్ చేయడం జరిగింది. అలాగే సాయంత్రకాల సమయంలో కొవ్వొత్తుల ర్యాలీతో వారికి సంఘీభావం తెలియజేశాము. 2వ రోజున ఈ రోజు ఈ యొక్క శాంతియుతమైన దీక్షలో మా పార్టీ తరఫున మా జన సైనికులందరం పాల్గొన్నాం, వీర మహిళలు పాల్గొన్నారు. అలాగే రేపటి రోజున మానవహారంగా ఏర్పడి ఆ చనిపోయిన వారి కుటుంబాలకు శాంతి కలగాల, వాళ్ళందరికీ మనోధైర్యం కలగాలని, వారి ఆత్మకు శాంతి కలగాలని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి చర్యలో 26 మంది మరణించడం మనందరికీ తెలిసిన విషయమే. వారికి అందరికీ సంఘీభావంగా ఈరోజు నంద్యాలలో మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మౌనం జనసేన కార్యకర్తలందరూ మౌన దీక్షను ప్రారంభించడం జరుగుతూ ఉంది. మన పవన్ కళ్యాణ్ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినంగా మనకు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 2వ రోజు మౌన దీక్ష ప్రదర్శిస్తున్నాము. రేపు మేము మానవహారంగా నంద్యాలలో శ్రీనివాస్ సెంటర్లో అయితేనేమి, గాంధీ చౌక్లో అయితేనేమి మానవహారంగా మేమంతా 3వ రోజు సంతాప దినాన్ని ప్రకటిస్తున్నాము. ఇటువంటి హేయమైన చర్య ఇంకా ఎప్పుడు కూడా మన దేశంలో జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఎంతో ఉంది. దీనికి మనందరము ప్రధాని మోడీ గారికి ధైర్యంగా, పార్టీలకు అతీతంగా మనం సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ జై హింద్, జై జనసేన.